ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సేవలు విశేషంగా సహాయం చేస్తున్న మీ అందరికీ ప్రభు పక్షంగా సంఘపక్షంగా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ సమయంలో మరి గత వారంలో విన్న అంశం తర్వాత అంశం మనం వినబోతున్నాం. దేవుడు మనుషులుగా మన నుంచి ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడు అనే విషయం గురించి మనం ఈ నెలంతా వినాలని దేవుని ప్రణాళికలో భాగంగా మనం మరి ఈ నెల ప్లాన్ చేసుకున్నాం. దీంట్లో పోయిన వారం మొట్టమొదటిగా 7వ తారీఖు మొదటి వారం దేవుడు మన హృదయాలు కోరుతా ఉన్నాడని, దేవుడికి మన హృదయం ఆయన ఆశిస్తున్నట్టుగా మరి సామెతలు 23-26లో చదువుతాం. ఎందుకు దేవుడు మన హృదయం అడుగుచున్నాడంటే దాన్ని బాగు చేసి మరి తిరిగి మనకి ఇవ్వడానికి దేవుడు తన మరి కోరికను మన ఎల్ల వెల్లడి చేస్తున్నాడు. నా కుమారుడా లేదా నా కుమార్తె నీ హృదయం నాకు ఇవ్వి. మనం ఆయన ద్వారా హృదయం శుద్ధి అయిన తర్వాత మరణం వరకు కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆ శుద్ధ హృదయాన్ని మనమే కాపాడుకోవాలి. దాని కొరకు కొన్ని నియమాలు పాటించాలని పోయిన వారం మనం విన్నాం. ఎలాగూ దేవుడిచ్చిన శుద్ధ హృదయాన్ని మనం కాపాడుకోగలం అంటే మరి ఈ వచ్చిన భాగాల ద్వారా మనం గమనిస్తే హృదయం లేని క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలని ఇదంతా పోయిన వారం విన్నది. అందుకు కొద్దిగా నేను స్పీడ్గా మీకు చూపిస్తున్నాను. రెండవదిగా ఈ వాక్య భాగాల ప్రకారం మనం గమనిస్తే మన శుద్ధ హృదయాన్ని కాపాడుకోవడానికి మన హృదయం లేని వాక్యంను ఉంచుకోవాలని, మూడవదిగా తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2:22 వచ్చిన ప్రకారం దేవుడు మనకి ఇచ్చిన శుద్ధ హృదయాన్ని కాపాడుకోవాలంటే ప్రభు బిడ్డలతో సహవాసం చేయాలి. ప్రభువుని ఎరిగిన వారితో, ప్రార్థించే వారితో, సేవ చేసే వారితో ఎక్కువ మనం సహవాసం చేస్తే మన యొక్క దేవుడిచ్చిన శుద్ధ హృదయాన్ని మనం కాపాడుకున్న వారం అవుతాం. ఇది మనం చేయవలసిన పని ఉంది. ఇంకొక పని కూడా ఉంది శుద్ధ హృదయాన్ని కాపాడుకోవడానికి. పిలుపులు రాసిన పత్రిక 4:4-7 వచనాలు మనం గమనిస్తే మరి ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్థుతులు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఎవరైతే అలా చేస్తూ ఉంటారో వారి హృదయాలు ఎప్పటికప్పుడు కడగబడతా ఉంటాయి, పరిశుద్ధపరచబడతా ఉంటాయి. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదురుగుండా మనం నిలబడగలం. కాబట్టి ఈ 4 కార్యక్రమాలు కూడా దేవుడు మనకి ఇచ్చిన శుద్ధ హృదయాలు కాపాడుకోవడానికి మనం చేయవలసిన కార్యక్రమాలుగా మనం విన్నాం. ఇది గత వారం మనం విన్న అంశం. ఈ వారం దేవుడు మన నుంచి అడుగుతున్న ఇంకొక అంశాన్ని నేను మీ మధ్యలో తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఈరోజు చదివిన కణతావచనంలో ఆ వచనాలు ఉన్నాయి. ఈరోజు మనం అందరం కణతా పెట్టాం. మరి మీకా గ్రంథం 6:8 వచనంలో మరి దయతో చూడండి ఒకసారి, 766 పేజీ మీకా గ్రంథం 6:8లో ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనే దాని ముందు నీ దేవుని ఎదుట ప్రవర్తించు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మానవులను మనల్ని అడుగుతున్న అంశాల్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే హృదయం తర్వాత మరి మన ప్రవర్తన. మీకా గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా నీ దేవుడని యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా అంటే చాలా స్వల్పమైన విషయం అన్నమాట. ఇది ఒక విధంగా కష్టమైన విషయం కాదు. అందుకొరకు ఈ పదం వాడి ఇంతే కదా అనే పదం మనని దేవుని వాక్యంలో చదువుతున్నాం. సో మన ప్రవర్తన దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రవర్తన అనగానే ఇంగ్లీష్లో దీన్ని బిహేవియర్ అంటాడు. మరి తెలుగులో దీనికి దగ్గరగా ఉన్న పదాలు కొంతమంది ప్రవర్తన అనే పదం కొత్తగా ఉంటుంది. కానీ బాగా తెలిసిన పదం ఏంటంటే ప్రవర్తన అంటే చాలామందికి ప్రవర్తన అనే పదం కొత్తగా ఉండొచ్చు. కానీ కొన్ని పాత పదాలు నేను చెప్తా ఉన్నాను. ఓవరాల్గా మనం జీవించే విధానం అన్నమాట, చూసే చూపు, నడిచే నడక, మాట్లాడే విధానం అన్నిటినీ కలిపి ప్రవర్తన అంటారు. దీన్ని మన భాషలో దగ్గర పదాలన్నీ నడత లేదా తీరు. ఒక్కొక్కసారి మనం ఆ నడక బాగోలేదండి, ఆ అమ్మాయి నడత బాగోలేదండి బాబు, తీరు బాగోలేదండి అంటాం. ఈ నడత లేదా తీరునే బైబిల్ భాషలో ప్రవర్తనని మరి పిలువబడేది. కాబట్టి దేవుడు మన ప్రవర్తన కోరుతా ఉన్నాడు. మన హృదయం కోరిన దేవుడు మన ప్రవర్తన కూడా కోరుతా ఉన్నాడు. అందుకే వరకు ఆయన వాగ్దానం చేసినప్పుడు నూతన హృదయంను మీకు ఇచ్చేదను, నూతన ప్రవర్తన మీకు కలుగు చేసేదను. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రవర్తన లేదా నడత లేదా తీరు చాలా దేవుడు ఇష్టపడే అంశం అండి. ఎందుకొరకు దేవుడు ఈ యొక్క ప్రవర్తన కోరుతా ఉన్నాడు? ఏ ప్రవర్తన ఎలా ఉంటే ఆయనకి ఎందుకు? ఆయనకి కానుకలు ఇస్తున్నాం కదా, ప్రతి వారం ఆయన మందిరానికి వస్తున్నాం కదా, ఆయన సేవలో మనం పాల్గొంటున్నాం కదా, మిగతా టైంలో ఎలా ఉంటే ఆయనకి ఎందుకని మనకు ఒక ప్రశ్న రావచ్చు. దానికి దేవుని వాక్యంలోంచి సమాధానం చూద్దాం. దయతో ఈ 2 భాగాలు మరి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం
యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 43 వచనం. దీనికి నేను పేజ్ నెంబర్ రాయడం మర్చిపోయాను. యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 43 వచనం. ఒకసారి చూడండి అందరూ. నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇక్కడ ఒక మాట ఉంది, నీ ప్రవర్తనను బట్టి నీకు శిక్ష విధింతును. 698 పేజీ. ఏమండి, ఈ యొక్క పుస్తకాలు లేనటువంటి వారు గమనించండి, పుస్తకాలు అవగాహన లేనట్టు 698 పేజీలో ఈ మాటలు ఉన్నాయి. హోషేయ గ్రంథంలో, దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది హోషేయ గ్రంథం 4 అధ్యాయం 9 వచనంలో కూడా, కాబట్టి జనులకు ఎలాగు యాజకులకును అలాగే సంభవించింది. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును. వారి క్రియలను బట్టి వారి తీరును బట్టి వారికి ప్రతీకారము చేతును. శిక్షింతును, ప్రతీకారము చేతును. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుల ప్రవర్తన మనకి శిక్ష తీసుకొచ్చే విధంగా ఉంది. అంతేకాకుండా 12:2 కూడా, యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును. కాబట్టి ప్రవర్తనను బట్టి శిక్ష ఉందండి. సరైన ప్రవర్తన లేకపోతే దేవుని ద్వారా మన మీదకి శిక్ష ఉంది. అందువల్ల ఈ వచనాల ఆధారంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రవర్తన సరిగా లేకపోతే శిక్ష ఉంది. అలాగే ఇంకొక వచనాలు కూడా కొన్ని భాగాలు చూస్తాం. మరి అందుకొరకు మన ప్రవర్తన సరిగ్గా ఉండాలండి. శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ప్రవర్తన సరిగ్గా ఉండాలి. అలా కీర్తన 84 కీర్తన 11 వచనంలో కూడా ఎందుకు మన ప్రవర్తన బాగుండాలి అంటే, అక్కడ ఒక విషయాన్ని కీర్తనకారుడు రాశాడు. చూడండి, 84 కీర్తన 11 వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునైనాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించే వారికి అన్ని మేళ్ళు దొరుకుతాయండి. అన్ని మేలు జరుగుతాయి. మనం మళ్ళీ మేలు కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయని అవసరం లే. మనం ఎప్పుడైతే యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకుంటామో ఏ మేలు కొద్దిగా ఉండదండి, అన్ని మేళ్ళు జరుగుతాయి మనం. అందుకొరకే యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఇందాక ప్రవర్తన సరిగ్గా లేకపోతే శిక్షణ ఉంది, ఇప్పుడు ప్రవర్తన సరిగ్గా ఉంటే ఏమనుంది చెప్పండి, మేలు. యెషయా గ్రంథం 57 అధ్యాయం 18 వచనంలో కూడా, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును. చాలండి. మన ప్రవర్తన మనకి స్వస్థత తీసుకొని వస్తుంది. మన ప్రవర్తన మనకి మేలు తీసుకొని వస్తుంది. అదే సమయంలో మన ప్రవర్తన మనకి శిక్ష కూడా తీసుకొని వస్తుంది. అందువల్ల సరైన ప్రవర్తన మనం కలిగి ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రవర్తన మంచిగా ఉంటేనే మేలు జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది. ప్రవర్తన తేడా ఉందనుకోండి, మన గురించి ఎంతమంది పెద్ద సేవకులు ప్రార్థన చేసిన మనకు మేలేం జరగదండి. ముందు మన ప్రవర్తన సరి చేసుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. అప్పుడే మనకు దీవెనలు దొరుకుతాయి. దేవుని వాక్యం చెప్పే పద్ధతి అదే. మన ఆలోచన ఏంటంటే, పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తే మనకి మేలు జరుగుతుంది అనుకుంటారండి. చాలామంది ఇలాంటి ఆలోచన, టీవీలో వాక్యం చెప్పే వాళ్ళకి అయినా ఉత్తరం రాస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే నాకైనా పని అవుద్ది అనుకుంటారు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దయతో అలాంటి ఆలోచనల నుంచి బయటికి రండి. మనకి మేలు జరగాలంటే, మనకి ఆశీర్వాదం కావాలంటే, స్వస్థత కావాలంటే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే మన ప్రవర్తనని సరి చేసుకోవాలండి. నీ యొక్క వెళ్ళే సేవకుడు చిన్ని సేవకుడు కావచ్చు, నువ్వు వెళ్ళే మందిరం చిన్న మందిరం కావచ్చు, లేకపోతే నీ యొక్క ఆర్థిక స్థితి చిన్నది కావచ్చు. కానీ దేవుని దీవెని పొందుకోవాలంటే నువ్వు ఉన్న స్థితిలోనే నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. అందుకొరకే దేవుడు మన ప్రవర్తన కోరుతా ఉన్నాడండి. మన ప్రవర్తనే మన యొక్క దీవెని డిసైడ్ చేస్తుంది. మన ప్రవర్తనే మన శిక్షణ డిసైడ్ చేస్తుంది, నిర్ణయిస్తుంది. అందుకొరకు ప్రభునందు ప్రియమైన సహోదరులు, దేవుడు ఏం కోరుతున్నాడంటే ప్రవర్తన కోరుతున్నాడు, సత్ప్రవర్తన కోరుతున్నాడు. ఈ రోజున మనలో ఎంతమంది ఈ సత్ప్రవర్తనగా మనం జీవిస్తూ ఉన్నాం? సత్ప్రవర్తన కలిగినటువంటి వారికి దేవుడు దీవెనలు మరి బహు బలంగా ఇవ్వబోతున్నాడండి. మనం అడగకుండానే మరి ఆయన తన దీవెనలు మన మీద కృమ్మరించబోతున్నాడు. తన్ను ప్రేమించే వారికి ఆయన, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలగడానికి సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఆయన ప్రేమించే వారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి అందువల్ల ప్రవర్తన సరి చేసుకోవాలండి. ఈ రోజున మన ప్రవర్తన ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది మన ప్రవర్తన గురించి అంటే, ఒక 2-3 అంశాలు నేను చెప్తాను. ఒక 2 అంశాలు దయతో చూడండి మన ప్రవర్తన ఎలా ఉందో. న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయం 25వ వచనం, 219 పేజీ. న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయం
ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతి వాడును, జాగ్రత్తగా వినండి, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చాను. ఈ రోజున కూడా ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మన జీవితాల్లో రాజు అనగా పరిపాలన చేసే రాజు ప్రభు అధికారం కింద లేనటువంటి వారు ఎలా ప్రవర్తిస్తారంటే ఇష్టానుసారంగా, ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తారండి. ఈ రోజున ప్రపంచాన్ని రాజ్యం వెళ్తుంది ఏంటంటే ఎవరు రాజుల పేర్లు చెప్తాం, వాళ్ళ సీఎం గారు పిఎం గారి పేరు చెప్తాం. కానీ విషయం ఏంటో తెలుసండి, ప్రతి వాడు ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాను. కాబట్టి దీనికి ఒక పేరు మనం పెట్టచ్చు, ఇష్టానుసారమైన ప్రవర్తన. ఎవరికి ఇష్టానుసారమైన ప్రవర్తన? ఎవరికి వారికి. ఏమండి, ఇంకా ఒక కుమారుడిగా తండ్రి ఇష్టాన్ని గమనించట్లేదు కొంతమంది బిడ్డలు. ఒక కుమార్తెగా తల్లిదండ్రుల ఇష్టాన్ని పక్కకు పెట్టేస్తా ఉన్నారు. విద్యార్థులుగా టీచర్స్ యొక్క ఇష్టాన్ని గమనించట్లే. ఏమండి, విశ్వాసులుగా దేవుని సేవకుల యొక్క ఇష్టం ఏంటి, మరి దేవుని వాక్యము ఏం కోరుతుంది అనేది చూడట్లేదండి. నా మనసుకు తోచింది నేను చేసేస్తాను అంతే. ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తించడం నేర్చుకున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఇది తాత్కాలికంగా మనకేదో స్వేచ్ఛగా స్వాతంత్రంగా అనిపించవచ్చు, కానీ చివరికి నాశనానికి తీసుకుని పోద్దండి. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం కాదు, ఒక అధికారం మీద మనం పనిచేయాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను కూడా అధికారంలోకి లోబడిన వాడని అని ఒక అధికారి ప్రభుతో అంటాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీద తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. అందుకే చాలాసార్లు ఆయన చెప్పాడు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులు, మన ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన? ఈరోజు మనం చూసే చూపు, మనం నడిచే నడక, మన పడక, లేదా మన ఆలోచన విధానం, మనం చేసే పనులు నిజంగా దేవునికి ఇష్టమైనవైనా, లేదా దేవుని వాక్యానికి ఇష్టమైనవైనా, లేదా ఏదో మనకి లాభం కలుగుతుందని, తాత్కాలికమైన ఉపశమనం కలుగుతుందని మన ఇష్టానుసారంగా మనం వెళ్తున్నామన్నాం అనేది ఆలోచన చేయాలి. లోకసువార్త 16:25 తన ఇష్టానుసారంగా జీవించిన ఒక వ్యక్తిని చూస్తాం. అతని గురించి మరి అబ్రహాం ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, లోకసువార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలము నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే. చాలు. ఒక ధనవంతుడైన ఒక వ్యక్తితో తన ఇష్టానుసారంగా జీవించి నాశనానికి వెళ్ళిపోయిన వ్యక్తితో అబ్రహాం మాట్లాడుతున్నాడు. నా నాలుగు చల్లార్చడానికి లాజర్ను పంపించు అని అడుగుతున్నాడు. ధనవంతుడు దప్పికి తాళలేక ఎంతో సుఖాన్ని అనిపించిన ఈ ధనవంతుడు అక్కడ మరి ఏడుస్తూ ఉన్నాడు, అరుపులు పెడతా ఉన్నాడు. అప్పుడు అబ్రహాం చెప్తా ఉన్నాడు, ఏమంటే, నా కుమారుడా, నీ జీవితకాలం అంతయు నువ్వేం చేస్తావు, నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించు. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనలో కూడా చాలామంది నా ఇష్టం అనే పదం వాడుతూ ఉంటారండి. సాధారణంగా చెడు వ్యసనాలకు అలవాటైన నిలబట్టి నిలదీస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటాయి. ఎందుకంటే అలా తాగుతారు, ఎందుకంటే అలాగా మరి మీ డబ్బులు వేస్ట్ చేసుకుంటారు అంటే వాళ్ళు కొద్దిగా ప్రేమ కలిగినైతే వేరే విధంగా మాట్లాడతారు, లేదంటే ఇలా మాట్లాడతారు, నా డబ్బులు నా ఇష్టం, నా కుటుంబం నా ఇష్టం, నా ఉద్యోగం నా ఇష్టం, నువ్వెవడు అడగడానికి అని సమాధానాలు వస్తాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలామంది జీవితాల్లో మన ప్రవర్తన ఎలా పోతుందంటే మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతుందండి. ఇది చాలా ప్రమాదకరమైన మరి స్థితిని తీసుకుని వస్తుంది. ఇర్మియా గ్రంథం 8:6 కూడా మరి ప్రభువారు వారి మాటలు తెలియజేస్తున్నారు. చదవండి. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుకొనిచున్నారు. నేనేమి చేస్తానని చెప్పి తన చెడుతనంను గూర్చి పశ్చాత్తాపడి వాడొకడును లేకపోయాను. నేనేమి చేస్తున్నానని చెప్పి తన చెడుతనం గూర్చి పశ్చాత్తాపడివాడు ఒకడును లేకపోయాను. యుద్ధంనకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గంనకు తిరుగుచున్నాడు. ప్రతివాడును ఇష్టమైన మార్గానికి. ఏమండి, ఇంతకుముందు చాలా పాత రోజుల్లో అందరి హెయిర్ స్టైల్ ఒకలా ఉండేదండి. అందరూ ఒకలాగే. మరి మన చిన్నప్పుడు మీరు చాలామంది పెద్దలు ఉన్నారు కదా, అందరి హెయిర్ స్టైల్స్ ఒకలా ఉండే. ఇప్పుడు ఒకరి హెయిర్ స్టైల్కి ఒకటి తేడా వచ్చేస్తుంది. నిన్న కటింగ్కి వెళ్ళాను, వెళ్తే అప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు నా ముందు, వచ్చి వి షేప్ అన్నాడు. వి షేప్ కటింగ్ అనగానే నేను చూస్తున్న నా పక్కన సీట్లు కూర్చున్నాడు ఆయన. ఈ మరి వర్క్ చేసి ఆయన వచ్చాడు, అదే పెట్టి ఇలా మొత్తం ఈ జుట్టు అంతా ఇలా పోయింది, జుట్టు ఏం లేదు ఇంకా. ఇటుపక్క గుండు, ఇటుపక్క కూడా గుండు, మధ్యలో ఏముంది చెప్పండి,
మధ్యలో జుట్టు ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మగారు చెప్పారు అలా తీయించుకోమని? వాళ్ళ అమ్మగారు కాదు. నాన్నగారు కాదు. మీరు ఎవరో? ఆడిష్టం. నా ఇష్టం, నా జుట్టు నా ఇష్టం. ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అనమాట. పాత రోజుల్లో అంతా ఒకేలా ఉండేవారు, యూనిఫామ్గా ఉండేవారు. ఉండుకోలది ఏమవుతుందో తెలుసండి, స్వాతంత్రం ఎక్కువైపోతుంది మనకి. ఇగో మన స్వాతంత్ర దినోత్సవం దగ్గరగా ఉన్నాం కదండి. ఇండివిజువాలిటీ, ఒకరి అధికారం కింద ఉండడం మనకి ఇష్టపడలేదండి. దేవుని వాక్యం కింద, దేవుని వాక్యపు అధికారం కింద ఉండడానికి మనుషులకు ఇష్టం అవ్వట్లేదు. ప్రతివాడు తనకిష్టమైన ప్రవర్తనకు తిరిగి ఉన్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మన ప్రవర్తన నిజంగా దేవునికి ఇష్టమైన ప్రవర్తనేనా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతున్నావా అనేది ఆలోచన చేసుకోవాలండి. మిమ్మల్ని ఏదో కించపరచాలని నీ మాటలు చెప్పట్లేదు. దయతో మన ప్రవర్తన దేవునికి ఇష్టమైన విధానంలోకి తీసుకుంటాడానికి మనం ఇష్టపడాలి. న్యాయాధిపతుల గ్రంథం ఇందాక చదువుకున్నాం, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. కాబట్టి ఈరోజు మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామంటే ఇష్టానుసారమైన ప్రవర్తనలో ఉన్నాం. రెండవ విషయాన్ని కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు, 2 వచనాలు ఉన్నాయి. దీంట్లో మన ప్రవర్తన ఎలా ఉందో క్రొత్త నిబంధనలో ప్రభువారు ఇలా సెలవిస్తున్నారు 12-13లో. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇక్కడ శరీరానుసారంగా ప్రవర్తన అనే పదం చదువుతున్నాం. ఇది మరి ఈ రోజున భూమి మీద ఉన్న మనుషుల యొక్క రెండవ రకం అన్నమాట, శరీరానుసారంగా ప్రవర్తించడం. శరీరానుసారంగా ప్రవర్తించడం అంటే అర్థం ఏంటి? మన కన్ను చూడాలనుకున్నది ఇంక చూసేస్తాం అంతే అండి. అది దేవుడికి ఇష్టమా కాదా చూడం. ఏది తాగాలంటే అది తాగేస్తాం అంతే. అయ్యో బాబు ఇది తాగితే మన శరీరం ఆరోగ్యం పాడవద్దేమో, దేవుడు మరి శరీరాన్ని ఇచ్చాడు మనకి, దీన్ని మంచిగా కాపాడుకోమన్నాడు. మీ శరీరం దేవుని ఆలయం అని చెప్పాడు. అయ్యో ఈ శరీరంలోకి నేను దేవునికి ఐశ్వర్యం నేను పంపకూడదని ఉండదండి. తాగాలని ఆశ ఉంది తాగేయడమే, తిరగాలని ఆశ ఉంది తిరిగేయడమే, చూడాలని ఉంది చూసేయడమే. ఇలాగ చేయడాన్ని ఏమంటారంటే శరీరానుసారంగా జీవించడం అంటారండి, శరీరానుసారంగా ప్రవర్తించడం. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరులు, ప్రపంచాన్ని ఏళ్తుంది ఇదే అండి, శరీరానుసారమైన ప్రవర్తన. శరీరానుసారమైన ప్రవర్తనతో మనుషులు నిండిపోయాం. ఏమండి, మన శరీరం ఏది కొడుతుంది, ఏది తక్కువ చేయట్లేదు. మన కంటికి తక్కువ చేయట్లేదు, మన ఒంటికి తక్కువ చేయట్లేదు. మహాజ్ఞాని అయిన సొలొమోను కూడా అదే చెప్తాడు. నేను ఏం చూడాలనుకుంటున్నా చూశాను, ఏం ఎంజాయ్ అన్నీ చేశాను, కానీ చివరికి చెప్తా ఉంటాడు మానవ కోటికి ఇదే విధి, ఎవరిష్టానుసారంగా వారు జీవించడం కాదు, దేవుని యొక్క కట్టడలు ఆజ్ఞలు పాటించుటే మానవ కోటికి విధి. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, నువ్వు చూసేది నిజంగా దేవుని ద్వారా తలంపు వస్తే నువ్వు చూస్తున్నావా, లేకపోతే నీ కంటికి చూడాలనిపిస్తే నువ్వు చూస్తున్నావా? ఆలోచన చేయండి. ఈరోజున మన యొక్క జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉంది? ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నామా? రెండవదిగా శరీరానుసారమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నామా? ఈ రెండు ప్రమాదకరమైనవి అండి. ఈ రెండు నాశనానికి తీసుకుని పోతాయి. ఇష్టానుసారంగా ప్రవర్తించి ధనవంతుడు పాతాళానికి పోయాడు. శరీరానుసారంగా ప్రవర్తించి అనేక మంది మరి ఇహలోకంలో వ్యాధులు కొని తెచ్చుకున్నారు. అంతేకాకుండా నిత్య జీవాన్ని కోల్పోయారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి 4 వచనాలు చదివితే శరీరానుసారమైన ప్రవర్తన అంటే ఇంకొక వివరణ ఉంది అక్కడ. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఇలా చెప్తా ఉన్నాడు. నేనే చదువుతున్నాను చూడండి. శరీర సంబంధులైన మనుషులైనయు క్రీస్తునందు పసిబిడ్డలైనయు మీతో మాట్లాడవలసి వచ్చెను అని చెప్తూ కిందకి 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా, నేను పౌలు వాడను, మరి ఒక్కడు నేను అపోల్లో వాడను అని చెప్పుకొనిచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు అనగా శరీర సంబంధమైన మనుషులు కారా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. అసూయయు కలహమును ఉన్నాయి. దేవుని మందిరానికి వచ్చి ఇంకా అసూయతో కలహంతో ఉంటే మనం ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి కాదని ఉండండ, శరీరానుసారమైన ప్రవర్తనే. నేను అపోల్లో వాడను, నేను క్యాఫా వాడను, నేను పౌలు వాడను. ఈరోజున ఆ రోజుల్లో ముగ్గురే, ఈరోజు చాలామంది వచ్చేసారండి. ఏమంటే రకరకాల పేర్లు వింటాం. ఏదో సేవకుని పేరు చెప్పి మేము పలానా వాళ్ళం అండి, మేము పలానా వాళ్ళం, వాళ్ళకి మాకు కుదరదండి. రోడ్డు మీద అందరికీ వందనాలు చెప్తూ ఉంటారు, వేరే సంఘస్థులు కనబడితే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఏముంది మనలో? ఏదో ఉంది కలహం, వాళ్ళకి మనకి మా పక్కనండి వాళ్ళు అనే రకమైన మరి ఆలోచన. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఎవరు కనబడినా ప్రభువుని ఎరిగిన బిడ్డ అని తెలిస్తే వారికి వందనం చెప్పడం దేవుని యొక్క పద్ధతి. అది
మనకు తెలిసినటువంటి వారికే, మనం ప్రేమించేటువంటి వారికే విష్ చేయడం కాదండి. ఒకవేళ వారు మనతో గొడవ పెట్టుకున్నప్పటికీ రోడ్డు మీద కనబడితే మనం వందనాలు చెప్పాలి, ఏమంటే వారిని పలకరించాలి. అది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ అలాగే చేయకుండా మనం ఇంకా లోపల ఏదో పెట్టుకున్నాం అనుకోండి, శరీరసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం కూడా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచనం నుంచి 21 వచనం వరకు మనం చదివితే ఈ శరీరానుసారమైన ప్రవర్తన అంటే ఏంటో రాయబడింది చూడండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా చదవండి, నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చదు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తారో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. అందుకొరకే ప్రభు కోరుతున్నాడు, నా కుమారుడా, నీ ప్రవర్తన నాకు కావాలి. నువ్వు నా రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించడానికి కుదరదు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించడానికి కుదరదు. నువ్వు నా రాజ్యంలో ప్రవేశించాలంటే నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. నీ ప్రవర్తన మీద నాకు అధికారం ఇవ్వాలి అని ప్రభు వారు కోరుతాను. అందుకొరకు మన ప్రవర్తన కోరుతా ఉన్నాడు. అంటే ఈ రోజున మనం ఇప్పుడు ఏం చేయాలి? మన ప్రవర్తన గురించి మనం విన్నాం. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. ఎవరి ఇష్టానుసారంగా వారు మనం చేసే పనులు మన ఇంట్లో తల్లిదండ్రులకు నచ్చట్లేదు. మనం చేసే పనులు మన యొక్క బాగోగులు చూసి పెద్దలకు నచ్చట్లేదు. ఆత్మ సంబంధంగా మనం నడిపించిన ముందుగా నడిపించిన సేవకులు కూడా ఒకసారి మనం భిన్నంగా నడుస్తూ ఉంటాం. అంతేకాకుండా మనం సృష్టించిన సృష్టికర్త కూడా మనం భిన్నంగా ఉన్నాం. ఈ విధంగా మన ప్రవర్తన మన ఇష్టానుసారంగా ఉంది, శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యం చూద్దాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో 775వ పేజీ పాత నిబంధన భాగంలో చూడండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. చాలండి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మొట్టమొదటి పని మన ప్రవర్తన సరిగ్గా లేదని తెలిసింది. ఇష్టానుసారంగా శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఏం చేయాలి ఇప్పుడు అంటే నశించిపోవాల్సిందేనా, నరకానికి పోవాల్సిందేనంటే కాదండి. దీనికి విరుగుడు ఉంది. మొట్టమొదటి పని ఏం చేయాలంటే 1:5 మనం చదువుతున్నాం, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోవాలి. సో ఈ రోజున మనందరం కూడా ఆలోచన అంటే, అవును, ఎంతవరకు నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను, ఎంతవరకు నా చూపులు దేవునికి ఇష్టంగా ఉన్నాయి, ఎంతవరకు నా నడక బాగుంది, ఎంతవరకు నా అలవాట్లు దేవునికి ఇష్టంగా ఉన్నాయి అనేది మనం ఆలోచన చేయాలండి. ఈ రోజున ఎవరైతే ఆలోచన చేసుకుంటారో వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆలోచన లేనటువంటి వారు నాశనానికి పోతారు. ఆలోచించేటువంటి వారు దేవుని రాజ్యానికి వెళ్తారు. ఆ చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు చేసిన పని అదే అండి. ఏం చేశాడు? ఆలోచన చేసుకున్నాడు. పాత జీవితానికి కొత్త జీవితానికి. అయ్యో, మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు అంత బాగుండేది, ఇక్కడ నేను కరువు చచ్చిపోతాను అని ఆలోచించుకొని ఒక తీర్మానానికి వచ్చాడు. కొన్ని మాటలు సిద్ధపరచుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినట్టుగా దేవుని వాక్యాలు చదువుతాను. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, నా ప్రవర్తన బాగోలేదని చింతించొద్దు. దయచేసి ఆలోచన చేయండి. ఎంతవరకు నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను, ఎంతవరకు నా మాట, నా తీరు దేవునికి ఇష్టంగా ఉంది అనేది ఆలోచన చేయాలి. రెండవది ఏం చేయాలంటే, కీర్తన 143 కీర్తన 10 వచనం చూడండి. మనం చేయవలసిన పని 143 కీర్తన 10 వచనం 527 పేజీ. నీవే నా దేవుడవు, చిత్తానుసారముగా ప్రవర్తించుటకు, నీకు ఇష్టానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఈ భక్తుడు ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడో చూసారా? నీవే నా దేవుడవు, నీ ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పు. ఈ రోజున మన ప్రార్థన ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసామండి? మన ప్రార్థనలు ఏంటంటే, పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టట్లేదు, పిల్లలు పుట్టాక చదువు రావట్లేదు, చదువు వచ్చింది ఉద్యోగం రావట్లేదు, అన్నీ ఉంటే ఇల్లు లేదు. తప్పేం కాదండి, మన అవసరాలు అడగాలి. కానీ మన ప్రార్థన అంతవరకు ఉండిపోద్ది.
ఎప్పుడు కూడా ప్రభువా నీ చిత్తానికి అనుకూలంగా నడడం నాకు నేర్పించిన ఆయన, నీ ఇష్టానికి అనుకూలంగా మాట్లాడడం నాకు నేర్పించి ప్రభు అని మనం ప్రార్థన చేయమండి. కానీ ప్రార్థన చేయాలి, ఆలోచించుకోవాలి. రెండవదిగా ప్రార్థన చేయాలి, ప్రభువా నీ చిత్తానుసారంగా నాకు నడచడం, నీకు ఇష్టంగా నేను నడాలనైనా, నా మాట నీకు ఇష్టంగా ఉండాలి తండ్రి, నా చూపు నీకు ఇష్టంగా ఉండాలనైనా, నా అలవాట్లు నీకు ఇష్టంగా ఉండాలి తండ్రి, నేను వెళ్ళే చోట్లు నీకు ఇష్టంగా ఉండాలి, నాకు అలాగ సహాయం చేయతండి, నన్ను విడిపించినైనా అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఈ రోజున ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. నేను మందిరానికి వెళ్తున్నాను కదా, నేను కానుకలు ఇస్తున్నాను కదా, నేను స్వార్థలో పాల్గొంటున్నాను కదా, నేను ఎలా ఉంటే ఎందుకులే, ఆయనకి ఏదో టైం ఇస్తున్నాను కదా అనుకుంటున్నాను తప్ప మన ప్రవర్తన ద్వారా ఆయనకి గాయం రేపుతా ఉన్నాం. మన ప్రవర్తన ద్వారా దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తూ ఉన్నాం బయట. అందువల్ల మనం ప్రభువుని అడగాలి, ప్రభువా నీ చిత్తానుసారంగా నడిచడం నాకు నేర్పించండి, నాకు చేత కాదునైనా మీరే నా చేయి పట్టి నడిపించండి అని మనం ప్రార్థన చేయాలండి. మరి ఇలాంటి ప్రార్థన మీరు చేయాలని నేను కోరుతున్నాను. మొట్టమొదటిగా ఆలోచన చేయాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, మూడవదిగా మనం గమనించినప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి, 534వ పేజీ. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, 532వ పేజీ. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము చాలండి. అప్పుడు ఆయన్ని త్రోవలను సరళం చేయను. మూడోది ఏం చేయాలంటే మన ప్రవర్తన అంతటి యందు ఏం చేయాలి చెప్పండి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయనకి అధికారం ఇవ్వాలి. మన ప్రవర్తన అంతటి యందు మన విషయాల్లో కొన్ని విషయాలు ఆయనకి అధికారం ఇస్తామండి, కొన్ని విషయాలు ఆయనకి అధికారం ఇవ్వం. ప్రభు ఈ విషయాలు నువ్వు జోక్యం చేసుకోకనైనా, మిగతా అన్ని విషయాల్లో నువ్వు చెప్పినట్టు వింటాం, కానీ ఈ ఒక్క విషయం నువ్వు చెప్పినట్టు నేను విన్నా అని అంటాం. చాలా సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు దేవుని వాక్యాన్ని విని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం కొరకు సిద్ధపడి బాప్తిసాల రేవు దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు సంఘం అంతా వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు బాప్తిసాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ యవనస్తుని వంతు వచ్చింది, ఆ యవనస్తుడు కూడా వచ్చాడు. పాస్టర్ గారు ప్రశ్నలు అడిగారు, కుమారుడా నీవు ప్రభుని అంగీకరించావు? అంగీకరించానండి. నీ జీవితాంతం ప్రభు కొరకు జీవిస్తానండి. మరి సంఘ కార్యక్రమాల్లో ప్రభు బలలో పాల్గొంటానండి. సహోదరులారా, కుమారుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి ఎక్కి కుమారుడు ఎక్కి పరిశుద్ధాత్మ నామంలో అని చెప్పి స్థలం మీద చేసి ఆ వ్యక్తిని ముంచుతా ఉన్నాడు. ఆవిడ ఈ యొక్క యవనస్తుడు మునవడానికి రెడీ అయ్యాడు. ఈ లోపల ఒక చేతిని మట్టుకు అలా పైకి ఉంచాడండి, ఒక చేతి మట్టుకు ఎలా పెట్టుకున్నాడు, అంతా మునిగాడు. చెయ్యి మట్టుకు ఎక్కడ ఉంది చెప్పండి, పైన ఉంది. పాస్టర్ గారు అంటున్నారు, బాబు చెయ్యి కూడా కింద దించు అంటే అప్పుడు ఈ అబ్బాయి అంటున్నాడు, నేను అన్ని అవయవాలు ఇచ్చాను కానీ ఈ చెయ్యి, ఎందుకంటే ఈ చేతితో నేను చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి, ఒకరిని కొట్టవలసిన పని ఉంది, కాబట్టి ఈ చేతికి బాప్తిసం వద్దు, నాకు మిగతా అవయవాలన్నింటికి బాప్తిసం కావాలి, ఈ చేతికి మట్టుకు వద్దు అంటే అన్నిటి మీద అధికారం ఇచ్చాడు కానీ చేతి మీద అధికారం ప్రభుకి ఇవ్వట్లే. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని విషయాల్లో దేవునికి ఇష్టంగా ఉంటామండి. దేవునికి ఇచ్చే విషయంలో కొంతమంది ఇష్టంగా ఉంటారు, ఖచ్చితంగా దశంభాగం తెచ్చి ఇచ్చేస్తారండి. మాటల విషయంలో మరి చెదిరిపోతారు. ఏమండి కొన్ని విషయాల్లోనే దేవునికి ఇష్టంగా ఉంటారు, అది ప్రమాదమైందండి. దేవుడు కొన్ని విషయాల్లో కోరట్లేదు, ఆయన అన్ని విషయాల్లో నీ ప్రవర్తన అంతటి యందు అన్నాడు. కొన్ని అని అనలేదండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకొని అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయండి. ఈ రోజున మన త్రోవలు ఎందుకు సరళం కావట్లేదు, మనం అనుకున్నవి ఎందుకు మనకి సాధ్యం కావట్లేదంటే ఒకవేళ మన జీవితాల్లో ఇంకా ఏదైనా ఏరియాలో ఏదైనా మరి విషయంలో దేవుని అధికారం కింద లేవేమో, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామేమో అనేది ఆలోచన చేయాలని ప్రభు పేట కోరుతున్నాను. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆలోచన చేయాలి. రెండవదిగా ప్రార్థన చేయాలి. మూడవదిగా మరి ప్రభు యొక్క అధికారానికి ఒప్పుకోవాలి. 101వ కీర్తన 2వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఇంకొక అంశం ఉంది. 101వ కీర్తన 2వ వచనం, నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించేదను. ఇక్కడ భక్తుడు తీర్మానం చేస్తున్నాడు, ప్రభువా వివేక మార్గమున నిర్దోష మార్గమున వివేకంతో నేను మరి ప్రవర్తిస్తాను. మేక్ ఏ డెసిషన్, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమండి ఎవరిని అడిగి తీసుకోవడం, నీ అంతటి నీవే తీసుకోవాలి. ఏదో ఏక తీసుకుందాం కదా, ఉన్న పాటును తీసుకోవాలి. ప్రభువా నీకు ఇష్టానుసారంగా యథార్థంగా నేను ప్రవర్తిస్తాను తండ్రి, ఈసారి నుంచి మీరు నాకు సహాయం చేయండి అని ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభు పేట నేను మిమ్మల్ని కోరుతాను. ఈరోజు చాలామంది వాక్యం విని వెళ్ళిపోయేవారు తప్ప నిర్ణయాలు తీసుకునే వాళ్ళు తక్కువ మంది. చాలా బాగా చెప్పారు, బాగుంది, ఏదో మరి పాస్టర్ గారికి మార్కులు వేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఈ వారం అది బాగుంది, ఇది బాగుంది, మంచిదే, మనసులో సంతోషించడం మంచిదే. కానీ విషయం ఏంటంటే మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి.
ఏ విషయంలో మీరు దేవునికి దూరంగా ఉన్నారో ఆ విషయంలో దేవునికి దగ్గరికి రావడానికి తీర్మానం చేసుకోవాలి. ఈ భక్తుడు అంటా ఉన్నాడు, యథార్థ మార్గంన, నిర్దోష మార్గంన వివేకంతో నేను ప్రవర్తిస్తాను. నాయన, ఎప్పటివరకు నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించాను, ఎప్పటివరకు నా శరీరానుసారంగా నేను ప్రవర్తించాను, ఇక ముందు నీ ఇష్టానుసారంగా యథార్థంగా నేను ప్రవర్తిస్తానని ఒక తీర్మానం తీసుకున్నట్టుగా దేవుని వాక్యాలు చదువుతా ఉన్నాం. మరి ప్రభువారు ఎవరైతే ఇలాగూ చేస్తారో ఆలోచన చేసి, ఏమండి, ఎవరైతే ప్రార్థించి ఎవరైతే మరి నిర్ణయం తీసుకుంటారో అటువంటి వారికి మరి దేవుడు ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. అదేంటంటే మరి యెహెజ్కేలు గ్రంథం 36:26 వచనంలో నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము, అదిగోండి నూతన స్వభావము మీకు కలుగు చేస్తాను. నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను. ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో, ఏమండి, ఆలోచించుకొని ప్రార్థించి అధికారాన్ని అప్పగించి నిర్ణయం తీసుకుంటామో అప్పుడు దేవుడు మనకు నూతన ప్రవర్తన ఇస్తాడండి. మన మీద మనకే ఆశ్చర్యం అవుద్ది. నేనేనా ఇంతకుముందు ఇంత త్రాగుడికి అలవాటైన వ్యక్తిని, నేను ఇంతకుముందు తిరుగుడికి అలవాటైన వ్యక్తిని, ఈ రోజున వాటికి నేను దూరంగా ఉంటున్నానంటే నేనేనా అని ఒక రకమైన ఆలోచన మనలోనే బయలుదేరుతుంది. మన జీవితం మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన ప్రవర్తన మరి నేను మీకు అనుగ్రహిస్తాను. అనగా దాని అర్థం ఏంటంటే ఆయన మన ప్రవర్తన మారుస్తాడు ఆయన. ఈ మార్చిన ప్రవర్తన మరి ఎలాంటి ప్రవర్తన అంటే కొలసీలు రాసిన పత్రిక 2:5 ఎలాంటి ప్రవర్తన మనకు అనుగ్రహిస్తాడు. ఇష్టానుసారమైన ప్రవర్తన పోతుంది, శరీరానుసారమైన ప్రవర్తన పోతుంది, మనుషులకు ఇష్టమైన ప్రవర్తన పోతుంది. పోయి మనకి ఎటువంటి ప్రవర్తన వస్తుంది చూడండి. కొలసీలు రాసిన పత్రిక, నేను శరీర విషయములలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఎలాంటి ప్రవర్తన వస్తుందంటే మన ప్రవర్తన చూసినట్టు వారు ఆనందిస్తారు, ఇరుగు పొరుగు వారు ఆనందిస్తారు, సేవకులు ఆనందిస్తారు, ఇంట్లో వాళ్ళు ఆనందిస్తారు. నా కొడుకండి, నా కూతురండి ఎంత మంచిగా ప్రవర్తిస్తుందండి, ఎంత మంచి హృదయం అండి, ఎంత మంచిగా మాట్లాడుతుందండి. మన ప్రభు కూడా సంతోషిస్తాడండి. యోగ్యమైన ప్రవర్తన మనకు అనుగ్రహిస్తాడు ఆయన. ఈ రోజున మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఇంట్లో భార్యకి ఇష్టం లేని ప్రవర్తన కలిగి ఉంటున్నారు భర్తలు, ఇంట్లో భర్తకి ఇష్టం లేని ప్రవర్తన, తల్లిదండ్రులకి ఇష్టం లేని ప్రవర్తన బిడ్డలు, ఏమండి, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన విశ్వాసాలకు మనం కలిగి ఉంటున్నాం. కానీ ఎప్పుడైతే దేవునికి మనం అప్పగించుకుంటామో దేవుడు మనకి ఎటువంటి ప్రవర్తన ఇస్తాడంటే యోగ్యమైన ప్రవర్తన, మంచి ప్రవర్తన దేవుడు మనకి ఇచ్చివాడై ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరి దేవుడు మన ప్రవర్తన కోరుతా ఉన్నాడు. మన ప్రవర్తన బాగు చేసి యోగ్యమైన ప్రవర్తన మనకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా సమూయేలు మొదటి గ్రంథం 18:30 ఇందాక చదివారు సహోదరులు ఈ వాక్య భాగాన్ని. దాంట్లో చివరి వచనం అది 18:30 ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరి వచ్చి వారు బయలుదేరినప్పుడల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు అనే పదం చదువు. వివేకము కలిగిన ప్రవర్తన, జ్ఞానయుక్తమైన ప్రవర్తన, ప్రభువుని కష్టపెట్టకుండా, ప్రభువుని మహింపరుస్తూ, ప్రభువుకి ఇష్టంగా ఉంటూ వివేకం కలిగిన ప్రవర్తన మనం కలిగి ఉంటామండి. దేవుడు అటువంటి ప్రవర్తన ఇస్తాడు. శత్రువులు కూడా ఏమనలేరండి మనం చూసి. దావీదుకి శత్రువుగా సౌలు ఉన్నాడు, కానీ ఏం చేయలేకపోతున్నాడు. ఏం చేయగలడు చెప్పండి? ఏముందని చేయగలడు? చంపేయాలని ఉంది, కానీ అవకాశం గురించి ఎదురు చూస్తున్నాడు, కానీ అటువంటి అవకాశం ఏం దొరకట్లేదు. దానియేలు యొక్క శత్రువులు అతని గురించి చూస్తున్నారు, అతన్ని ఎలాగైనా పట్టుకుందామని చూస్తున్నారు, కానీ దానియేలు యోగ్యమైన వివేకమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఒక్క తప్పు కూడా అతన్ని పట్టుకోలేకపోయారండి. ఈరోజు నా ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మన ఇరుగు పొరుగు వారు, మన తోబుట్టువులు, మన ఆఫీస్ మేట్స్, మన కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్, మనం ఎక్కడ పనిచేస్తున్నాం అక్కడ వివేకం కలిగి ప్రవర్తించాలంటే దేవుని సహాయం మనకు కావాలి. మన కాకినాడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన గురించి నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆయన చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. మరి ఆయన్ని పట్టివ్వాలని రకరకాల ప్రయత్నాలు చేశారంట, కానీ ఏ విషయంలోనే దొరకలేదండి. చాలా మంచి ప్రవర్తన, అదే పొజిషన్లో ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో కేసులు ఇరుక్కున్న వాళ్ళే, కానీ ఆయన సత్ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి మరి ఆ యొక్క డ్యూటీని నిర్వహిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం వివేకమైన ప్రవర్తన మనం పనిచేసే చోట, స్కూల్స్లో, కాలేజెస్లో, ఇళ్లల్లో మనం కలిగి ఉండాలంటే దేవునికి మనం మొరపెట్టుకోవాలి, ప్రభువుని అడగాలి. దావీదు
వివేకంగా ప్రవర్తిస్తూ వస్తాడు. ఫిలిష్తీయులు ఎదురుగుండా, మరి సౌలు ఎదురుగుండా మరి ఈ యొక్క వివేకం కలిగిన ప్రవర్తన కలిగి ఉన్నాడు. మనం కూడా ఇటువంటి ప్రవర్తన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి. 215 పేజీ. స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవవలసిన రాబట్టబడవచ్చును. ఇక్కడ స్త్రీలను ఉంది, స్త్రీలను అనుకోవద్దు. అయితే స్త్రీలకి సంబోధించి రాసిన ఇక్కడ ఒక ప్రవర్తన రాయబడింది. ఈ ప్రవర్తన ఏంటంటే పవిత్ర ప్రవర్తన. ఈ రోజున మనం నిలబడి వాక్యం చెప్పడం ద్వారా మారిపోతారు అనుకుంటున్నాం అండి. కరపత్రులు పంచిపోవడం ద్వారా మారిపోతారు అనుకుంటున్నాం. కానీ అవన్నీ నిజం కాదండి, 100% కాదు. మన ప్రవర్తన చూసి మారుతారండి మనుషులు. కరపత్రిక అందించే నీవు, వాక్యం చెప్పే నీవు, నేను, పాటలు పాడే మనం వీధుల్లో నిలబడి వీధుల్లో తిరుగుతూ చెప్తా ఉన్నాం, మంచిదే, దేవుని వాక్యాన్ని మనం పాటిస్తున్నాం. కానీ పాట పాడిన తర్వాత మిగతా రోజుల్లో జీవించే విధానం చూస్తూ ఉంటారు చుట్టుపక్కల వారు. వాక్యం నేను చెప్పిన నేను లేదా వాక్యం చెప్తున్నటువంటి వారి యొక్క ప్రవర్తన మనుషులు గమనిస్తూ ఉంటారు. మనం చెప్పే వాక్యం కంటే మన జీవితం ఎక్కువ ప్రభావితాన్ని తీసుకుని వస్తుంది. దేవుని వాక్యం శక్తి కలిగినదే, కానీ ఆ శక్తి కలిగిన వాక్యాన్ని ప్రకటించే వారి ప్రవర్తన బహుశక్తివంతమైనది. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, పవిత్ర ప్రవర్తన ద్వారా రాబట్టవచ్చు. అటువంటి పవిత్ర ప్రవర్తన ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అనేక మంది ప్రభు ద్వారా ఈ పవిత్ర ప్రవర్తన కలిగి అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అయితే సమరయ స్త్రీ, ఎప్పుడు పాపపు మాటలు పలికే స్త్రీ, చెడుగా మాట్లాడే స్త్రీ, ఒకనొక రోజున ఊరు వారికి దగ్గరికి వచ్చింది. ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడడానికి రండి, ఈయన మెస్సీ కాడా, ఈయన క్రీస్తు కాడా అని ప్రకటన ప్రారంభించిందండి. ఎప్పుడు ఆమె నోట్ల నుంచి అటువంటి మాటలు వచ్చేవి కాదు. ఆ ఊరిలో అందరూ చూస్తున్నారు, ఏంటి ఈమెనా ఒకప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేది, ఇప్పుడు మంచి మాటలు మాట్లాడుతుందండి, ఏంటి కారణం అని ఊరి వారందరూ బయలుదేరి వచ్చారు. ప్రభుత్వం దగ్గరికి వచ్చారు, ప్రభుని లోకరక్షకుడని గమనించారు. వారిని నడిపించిన స్త్రీ మరి పాపాత్మురాలైన స్త్రీగా మరి పరిచయం చేయబడింది. కానీ అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చింది. కారణం ఏంటంటే ఆమె ప్రవర్తన, సత్ప్రవర్తన. రూతు ఆ మోయాబు దేశాన్ని వదిలిపెట్టి ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మెరుగ్గా ఉందని ఆ యొక్క మరి బోయేజు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈరోజు మన ప్రవర్తన గురించి మన ఇంట్లో ఎలాంటి సాక్ష్యం ఉంది? ఒక భార్యగా నీ యొక్క ప్రవర్తన నీ భర్త ఏం చెప్తా ఉన్నాడు, ఒక భర్తగా నీ భార్య నీ గురించి ఏమని సాక్ష్యం చెప్తా ఉంది, ఒక తల్లిదండ్రులుగా మన గురించి తల్లిదండ్రులు ఎటువంటి సాక్ష్యం చెప్తా ఉన్నారు, సేవకులు మన గురించి ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారు, మన గురించి ప్రభు ఎటువంటి సాక్ష్యం కలిగి, ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచన చేశారా? దానియేలు గురించి ప్రభు చెప్తాను, ఇతడు బహుప్రియుడు. దావీదు గురించి చెప్తాడు, ఇతను నా హృదయానుసారుడు. మరి మన గురించి ప్రభు ఏం చెప్తాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మన గురించి మన తల్లిదండ్రులు సాక్ష్యం ఏంటి, మన గురించి మన యొక్క తోటి పని వారి యొక్క సాక్ష్యం ఏంటి? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, మరి పరిశుద్ధ ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన దేవుడు మనకి ఇవ్వడానికి వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరి మన ప్రవర్తనలను మార్చే దేవుడు ఆయన. ఇష్టానుసారమైన ప్రవర్తన నుంచి, శరీరానుసారమైన ప్రవర్తన నుంచి, మనుషులకు ఇష్టంగా జీవించే ప్రవర్తన నుంచి మార్చి ఇన్ని మంచి ప్రవర్తన మరి దేవుడు ఇవ్వడానికి, పరిశుద్ధమైన ప్రవర్తన ఇవ్వడానికి, ఆయనకి ఇష్టానుసారమైన ప్రవర్తన ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎవరైతే ఆయన వేడుకుంటారో వారందరికీ కూడా ఈ యొక్క ప్రవర్తనలన్నీ ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈరోజు ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, యోగ్యమైన ప్రవర్తన, అలాగే మరి వివేకం కలిగిన ప్రవర్తన, మూడోదిగా పవిత్రమైన ప్రవర్తన కావాలా? ఇవన్నీ ఒక దగ్గర మనకు దొరుకుతాయి. అదే ప్రభు దగ్గర ఆయన్ని వేడుకుంటే ఆయన మనకి ఇస్తాడండి ఈ ప్రవర్తనలన్నీ. ఆయన దగ్గర మనం సహవాసం చేస్తే ఈ ప్రవర్తన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, మన ప్రవర్తన ఆయన కోరుతా ఉన్నాడు. ఎందుకంటే నీ ప్రవర్తన నీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది, నీ ప్రవర్తన నీకు శిక్షను నిర్ణయిస్తుంది, నీ ప్రవర్తన నీకు దీవెని తీసుకుని వస్తుంది. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీ గురించి ఎంతమంది రికమెండేషన్ ప్రార్థన చేసినా నీకు శిక్ష తప్పదు, నీకు నాకు శిక్ష తప్పదండి. మన ప్రవర్తన సరిగ్గా ఉంటే మన దీవెనలు ఎవరు ఆపలేరు. కొంతమంది అనుకుంటారు, నా గురించి ఎవరు ప్రార్థన చేయట్లేదండి అందుకే నాకు ఏమి అంటారండి. ఉట్టుదండి. మన గురించి ఎవరు చేసినా చేయకపోయినా నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే నీ దీవెన ఎవరు ఆపలేరు. దావీదు ప్రవర్తన సరిగ్గా ఉంది, సౌలు ఆపలేకపోయాడు రాజు అవడం. అధికారం కలిగిన సౌలే, కానీ దావీదును ఆపలేకపోయాడు. సైన్యం ఉంది అతని చేతిలో, మనుషులు ఉన్నారు,
విస్తారమైన అధికారం ఉంది. కానీ దావీదుని ఆపలేకపోయాడు సౌలు. కారణం ఏంటంటే యోగ్యమైన ప్రవర్తన దావీదు కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరుడా, నువ్వు ఎవరు అయినప్పుడు కూడా సరైన ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటే ఇహలోక సంబంధించిన దీవెనలో ఆపలేరు, పరలోకాన్ని కూడా ఎవరు ఆపలేరండి. దేవుడు ఇవన్నీ మనకి వాగ్దానం చేస్తా ఉన్నాడు. అలాగే సరైన ప్రవర్తన లేకపోతే మనకు వచ్చే శిక్షణ కూడా ఎవరు తప్పించలేరు. కాబట్టి దయతో ఆలోచన చేయండి, మన ప్రవర్తనలు మార్చి నూతన ప్రవర్తన అనుగ్రహించే ప్రభువుని మనం ఆశ్రయిద్దాం. మరి అటువంటి అంతేకాకుండా మనకు అనుగ్రహించిన నూతన ప్రవర్తన కాపాడుకోవడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. అటువంటి కృప కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కన్ను మూసుకోండి, తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవుడు నీ నుండి కోరుతుంది ఏంటంటే, పోయిన వారం మనం విన్న హృదయం కోరుతా ఉన్నాడు, రెండవదిగా నీ ప్రవర్తన కోరుతా ఉన్నాడు. నీ ఇష్టానుసారమైన ప్రవర్తన విడిచిపెట్టు, శరీరానుసారమైన ప్రవర్తన విడిచిపెట్టు. నీ మనసుకు తోచింది, నీ శరీరానికి ఇష్టమైంది చేయడం కాదు, ప్రభువా నీకు ఇష్టమైంది చేయడం నాకు నేర్పించిన ఆయన, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు ప్రభు అని ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు అలాగే ప్రార్థన చేస్తారు. ఆయన నా ఇష్టం కాదు, నేను నా చిత్తం కాదు, నీ చిత్తం సిద్ధించుగాక, నీ ఇష్టమే జరుగుగాక. ఈరోజు నా ప్రభునందు ప్రియమైన సహోదరుడు, యవనస్తుడా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తా ఉన్నావా? నీకు తెలియకుండానే ప్రమాదం అంచును నీవు ఉన్నావు. తాత్కాలికంగా నీకేదో సుఖం, సంతోషం నీకు కలగవచ్చు, కానీ శాశ్వతంగా నువ్వు నష్టపోతావు. ఆ నష్టం నుంచి నువ్వు విడుదల పొందాలంటే దయతో అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ప్రభువా, ఇప్పటివరకు నేను నా శరీరానుసారంగా నేను ప్రవర్తించాను, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించాను తండ్రి, ఇక చాలునైనా ఇదిగో నీ చిత్తం కిందకు వస్తా ఉన్నాను, నీ అధికారం కిందకు వస్తా ఉన్నాను, నీ వాక్యం కిందకు వస్తా ఉన్నాను, వాక్యానుసారంగా ప్రవర్తిస్తాను ప్రభువా, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తాను తండ్రి, యోగ్యమైన ప్రవర్తన నేను కలిగి ఉంటాను నైనా, సత్ప్రవర్తన కలిగి ఉంటాను, పవిత్రమైన ప్రవర్తన నేను కలిగి ఉంటాను నైనా, నాకు సహాయం చేయండి, నా ప్రవర్తనను మార్చండి తండ్రి అని ప్రభువుని వేడుకుందాం. అయితే అందరు కళ్ళు మూసుకోండి, ఏదో వచ్చే వెళ్ళేవని కాకుండా దయతో ఒకసారి ఆలోచన చేయండి, ప్రార్థించండి, ప్రార్థించండి, మరి నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నిష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను తండ్రి, నాకు సహాయం చేయండి ప్రభువా. ప్రభువుని వేడుకుందాం. ఎవరిని త్రోసివేడు ఆయన. గదాసేన దేశంలో దెయ్యం పట్టిన వాడు అనేక మందికి కీడు కలిగించే ప్రవర్తన కలిగి ఉన్నాడు. కానీ ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు మాట్లాడిన తర్వాత అనేక మందికి మేలు కలిగించే ప్రవర్తనలోకి వచ్చేసాడు. ఈరోజు నీ ప్రవర్తన నీ తల్లిదండ్రులను గాయపరుస్తుందా? నీ ప్రవర్తన నీ ఇంటి వారిని వేధిస్తుందా? నీ ప్రవర్తన నీ భార్యని, లేదా నీ ప్రవర్తన నీ భర్తని, లేదా బిడ్డలుగా మన ప్రవర్తన తల్లిదండ్రుల్ని, లేదా విశ్వాసులు మన ప్రవర్తన దేవుణ్ణి బాధిస్తుందా? ఈ రోజున ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు, నూతన స్వభావాన్ని నేను మీకు కలుగు చేస్తాను. నూతన స్వభావము, నూతన ప్రవర్తన. మరి దేవుని చేతిలో మరి తీర్చబడి నూతనమైన స్వభావం కావాలి, నూతన ప్రవర్తన కావాలని ఆశించినటువంటి వారు, శరీరానుసారంగా ఇష్టానుసారంగా ప్రవర్తించి ప్రభుకి దుఃఖం కలిగించినటువంటి వారు అయితే ఒప్పుకోండి, ప్రభువును అడగండి, వేడుకోండి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధలు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపండి. ప్రభు బలం మన మధ్యలో ఉంది. దయతో ఎంతకాలం ప్రవర్తన సరిగ్గా లేదని ప్రభుకి దూరం అయిపోతావు. ఈరోజు నీ ప్రవర్తన సరి చేసుకొని ప్రభు బలంలో పాల్గొనడానికి, ప్రభుతో సమాధాన పడడానికి తీర్మానం చేసుకొని ప్రభు కోరుతున్నాను. మరి అటువంటి ఆశ కలిగిన వారు మీ కుడి చేతిని ప్రభు వైపు చాపండి. దేవుని సేవకులుగా, మీ సహోదరుగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే మరి దేవునికి కొరకు జీవించేటువంటి వారు కూడా మరి చేతులెత్తిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా సత్ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ప్రభు కొరకు జీవించేటట్లు, ప్రభు రాజ్యానికి చేరేటట్లు ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగలనైనా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం. ఇప్పటివరకు మా ఇష్టానుసారంగా, శరీరానుసారంగా ప్రవర్తించి నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, ఇంట్లో వారికి నెమ్మది లేక, నేను సంఘానికి నెమ్మది లేకుండా చేసిన పరిస్థితులన్నీ మీరు చక్కదిద్దండి. నేను మనకు అనుగ్రహించండి. నీ రక్తంలో కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. సత్ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, పవిత్రమైన ప్రవర్తన కలిగి, యోగ్యమైన ప్రవర్తన కలిగి, వివేకం కలిగిన ప్రవర్తన కలిగి తండ్రి, నీ ఇష్టానుసారంగా, వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండడానికి సహాయం చేయండి. నైనా మీరు మా నుంచి ఆశించే ఈ ప్రవర్తనని కానుకగా మేము సమర్పించడానికి కృప దయచేయండి. ఏదో భౌతికమైన కానుకలు ఇచ్చేసి సరిపెట్టుకోవడం కాకుండా ఆత్మ సంబంధమైన కానుకలు నీకు సమర్పించడానికి, హృదయాన్ని, ప్రవర్తన నీకు సమర్పించడానికి సహాయం చేయండి. ఎవరైతే చేతులు పైకెత్తారో వారందరినీ మీరు ప్రత్యేకంగా దీవించండి. వారి ప్రవర్తన సరి చేసి నీకు ఇష్టమైన విధానాలు జీవించడానికి కృప విశ్రమ చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమగంతి నీకు ఆరోపిస్తూ నా ప్రభువుని రక్షకుని అతి త్వరలో రాడిన ఏ శక్తి గల నామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
అందరం నిలబెడదాం. ఒక చిన్న చరణం పాడి మనం కూర్చున్న తర్వాత ప్రకటన